కొంతమంది దగ్గర ఉండదటండి. ఎవరెవరి దగ్గర ఉండదంటే కుచైలినం అంటే మురికి బట్టలు కట్టుకునే వాడి దగ్గర, బట్టలు మురిగ్గా ఉంటే వాడి దగ్గర లక్ష్మీదేవి ఉండదు. అక్కడి నుంచి దంతమలోపసృష్టం. రెండోది ఏం చెప్తున్నారంటే పాచిమొహంతో తిరిగేవాడు, అంటే బ్రష్ చేసుకోకుండా పొద్దున్న లేచి పళ్ళు తోముకోకుండా తిరిగేవాడి దగ్గర కూడా లక్ష్మీదేవి ఉండదట. తర్వాత బహ్వాచినం, బాగా అతిగా తినేవాడికి, ఎక్కువ తిండి పిచ్చున్నవాడి దగ్గర కూడా లక్ష్మీదేవి ఉండదు. నిష్ఠూర భాషినంచ, నోరు తెరవంగానే బూతులాడేయటం, తప్పుడు మాటలు మాట్లాడేసేయటం, ఎంత వాడిని నువ్వెంత అని అనేయటం, అలాంటి వాడి దగ్గర కూడా, నిష్ఠురంగా మాట్లాడేవాడి దగ్గర కూడా లక్ష్మీదేవి ఉండదు. అక్కడి నుంచి చివరి సంగతి చెప్తున్నారండి. సూర్యోదయము అస్తమయము ఆ రెండు కాలాల్లో నిద్రపోయేవాడి దగ్గర కూడా లక్ష్మీదేవి ఉండదు. ఈ పై పనులు చేసేవాడు సాక్షాత్తు చక్రపాణి అయినా, అంటే ఆవిడ భర్త అయిన విష్ణుమూర్తి అయినా సరే విముంచేతండి వదిలే అవతల పారేస్తుంది, వాడి మొహం కూడా చూడదట.